అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి చాలా గ్యాప్ అనేది నేను తీసుకుంటున్నాను నాకు అర్థమవుతుంది నాకు కొంచెం టైం దొరికినప్పుడు కొంచెం ఏదైనా గ్యాప్ దొరికినప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట మీకు ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుందని తెలిస్తేనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను యూస్ఫుల్ గా లేని వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి వేస్ట్ కదా సో ఇప్పుడు నేను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక చిన్న ఫేస్ ప్యాక్ అన్నమాట అండి ఒకే ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట కానీ కొంచెం కాస్ట్లీ అన్నమాట కానీ మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ కి మీరు వీక్లీ నేను చూపించినట్టుగా వీక్లీ 2 to 3 టైమ్స్ ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్ ఏంటనేది ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటనేది నేను మీకు చూపించేస్తాను చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ అన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు అది ఏంటనేది మనం చూసేద్దామా మన ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి ఇవి మూడే అనమాట అండి పచ్చిపాలు రా మిల్క్ శనగపిండి కొంచెంగా కుంకుమ పువ్వు అనమాట అండి మన మెయిన్ హీరో వచ్చి కుంకుమ పువ్వే స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి కుంకుమ పువ్వు అనమాట సో రా మిల్క్ పచ్చిపాలండి రా మిల్క్ అనమాట శనగపిండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఈ పచ్చిపాలలో కుంకుమ పువ్వుని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననివ్వండి ఈ పచ్చిపాలలో కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మీకు ఒకలా ఎల్లోయిష్ కలర్లో వస్తుంది ఈ కుంకుమ పువ్వు పాలన్నవి మీరు ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలానే వదిలేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇది ఎలా మిక్స్ చేసి ఎలా ఫేస్ కి అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఈ కుంకుమ పువ్వుని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి ఈ కుంకుమ పువ్వు పాలన్నవి శనగపిండిలో వేసుకొని ఫుల్ గా మిక్స్ చేసుకోండి ఒక ఫేస్ ప్యాక్ లాగా ఫుల్ గా మిక్స్ చేసుకోండి ఆ కుంకుమ పువ్వు పాలన్నవి ఈ శనగపిండిలో వేసి బాగా ఇలా కలుపుకోండి మీకు ఫేస్ ప్యాక్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని నేను ఎలా అప్లై చేయాలన్నది మీకు చూపిస్తాను బాగా క్రీమీగా ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను మన ఫేస్ ప్యాక్ అన్నది రెడీ అయిపోయింది ఈ ఫేస్ ప్యాక్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమైందండి చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఈ ఫేస్ ప్యాక్ కొంచెంగా పచ్చి పాలలో కొంచెంగా సాఫ్రాన్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా నానబెట్టేసి వదిలేయండి అప్పుడు మీకు పాలు అన్నవి బాగా కలర్ చేంజ్ అవుతాయి అవి శనగపిండిలో వేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకొని మీరు ఫేస్ అన్నది మీ ముఖానికి అన్నది నీట్ గా క్లీన్ చేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసుకొని అప్పుడు మీరు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకొని 10 to 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవడమే మీకు సాఫ్రాన్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనమాట అండి మీకు ఆటోమేటిక్ గా మీ పిగ్మెంటేషన్స్ ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి న్యాచురల్ లైట్నింగ్ అన్నది వస్తుంది అనమాట మీరు ఒక వీక్లీ 2 to 3 టైమ్స్ మీరు ఈ ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి మీ స్కిన్ టోన్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ శనగపిండి అన్నది మీకు తెలిసిన విషయమే కదండి అందరికీ తెలిసిన విషయమే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు శనగపిండి మనం ఎప్పుడు యూజ్ చేసినా కూడా ట్యాన్ రిమూవ్ చేయడానికి మన స్కిన్ టోన్ అనేది బ్రైట్నింగ్ గా ఉండడం కోసమని ట్యాన్ రిమూవ్ అవడం కోసమని ఆ శనగపిండి అన్నది మనం యూజ్ చేస్తామన్నమాట ఆ జనరేషన్ నుంచి కూడా యూజ్ చేస్తున్న శనగపిండి అన్నది సో అది అందరికీ తెలిసిన విషయమే ట్యాన్ రిమూవ్ అవుతుంది మంచి బ్రైట్నింగ్ గా ఉంటుంది అందులో మనం ఈ కుంకుమ పువ్వు పాలు కలిపి బాగా మిక్స్ చేసి ప్యాక్ లా పెడుతున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది వీక్లీ 2 to 3 టైమ్స్ ట్రై చేయండి మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది మంచి లైట్నింగ్ గా ఉంటుంది సో సాఫ్రాన్ వల్ల బెనిఫిట్స్ ఏమన్నమాట ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలన్నది అందరికీ తెలిసిందే నేను చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అనేది మీరు ఫేస్ మొత్తం నీట్ గా వాష్ చేసుకోండి లేదంటే ఏదైనా క్లాత్ తో నీట్ గా క్లీన్ చేసుకోండి జస్ట్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో మీరు అప్లై చేసుకోండి ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో ఫుల్ గా అప్వర్డ్ డైరెక్షన్ లోనే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదన్నా కొత్తగా ట్రై చేస్తున్నారంటే చిన్నదిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేయండి మీ హ్యాండ్స్ పైన కానీ మీ స్కిన్ పైన కానీ చిన్నదిగా ఒక టెస్ట్ అనేది చేసుకోండి మీకు ఈ ప్యాక్ అనేది సెట్ అయింది ఓకే నేను ట్రై చేయొచ్చు అంటే అప్పుడు ట్రై చేయండి ఎత్తిన వెంటనే కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నారంటే వెంటనే ట్రై చేసేయకూడదు ఎవరైనా సరే ఫస్ట్ చిన్నదిగా టెస్ట్ చేసుకొని మీ స్కిన్ కి ఎటువంటి ఇరిటేషన్ కానీ ఎటువంటి రెడ్నెస్ కానీ ఏమీ లేదంటే అప్పుడు మీరు ధారాళంగా యూజ్ చేసుకోవచ్చు ఏ ప్యాక్ అయినా సరే ఏది యూజ్ చేసినా సరే కొత్తగా ఎప్పుడు కూడా చిన్నదిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేయాలి చేతి మీద కానీ లేదంటే చిన్న స్కిన్ పైన కానీ ఏదైనా టెస్ట్ చేసుకొని మీకు సెట్ అయిందంటే యూజ్ చేసుకోండి సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరికైనా సరే ఇప్పుడు మీకు అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఎప్పుడు మీరు ప్యాక్ అనేది వేయాలి ఏ ప్యాక్ అయినా సరే డౌన్వర్డ్ డైరెక్షన్ లో వేయకూడదు అనమాట అప్పుడే మీ స్కిన్ అనేది చాలా నీట్ గా యంగ్ లుక్ లో ఉంటారనమాట ఎంత ఏజ్ అయినా సో ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లోనే వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వాష్ చేసి నీట్ గా ఏదన్నా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి అంతే చాలా సింపుల్ అనమాట ఇలా అప్లై చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్
అనేది మీరు నెక్ నుంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు అప్పుడే మీకు ఈక్వల్ గా ఉంటుంది స్కిన్ టోన్ అనేది, లేకపోతే ఇక్కడ ఒక కలర్ లో ఇక్కడ ఒక కలర్ లో ఉంటుంది అనమాట. సో నేను జస్ట్ చూపించడం కోసమని ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను. నెక్ నుంచి వేసుకోండి. నేను మీకు శాంపిల్ చూపించడం కోసమని లైట్ గా అప్లై చేసుకున్నాను అంతే. మీరు నీట్ గా కింద నుంచి పై దాకా అప్లై చేసుకుని చక్కగా 10 to 15 మినిట్స్ డ్రై అయ్యాక ఒక 5 మినిట్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా మసాజ్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకొని ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి అంతే. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. 10 to 15 మినిట్స్ బాగా డ్రై అయిన తర్వాత కొంచెంగా నా చేతికి తడుపుకొని అప్వర్డ్ డైరెక్షన్ లో బాగా మసాజ్ చేసాను. మసాజ్ చేసిన తర్వాత నీట్ గా వాష్ చేసుకున్నాను. కొంచెంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేశాను అనమాట. నా స్కిన్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. సో ఇది మంచిగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఇస్తుంది. చాలా సింపుల్ ఫేస్ ప్యాకే, కానీ కొంచెం కాస్ట్లీ అనమాట. సాఫ్రాన్ అనేది కొంచెం కాస్ట్లీ ఐటమే, కాదనట్లేదు. కానీ అన్ని సూపర్ మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతుంది, అది అవైలబుల్ గా ఉంది. సాఫ్రాన్ అన్నది కొంచెం కాస్ట్లీ ఐటమే. ఇప్పుడు డూప్లికేట్స్ అనేది సాఫ్రాన్ లో ఎక్కువ వచ్చేస్తున్నాయి. మీరు చూసుకుని జాగ్రత్తగా ఆర్గానిక్ అనేది పర్చేస్ చేసుకోండి. ఫేస్ ప్యాకే కాకుండా కొంచెంగా పాలలో కూడా వేసుకొని తాగి చూడండి, మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుందని చెప్పేసి అంటుంటారు. సాఫ్రాన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ రోజు వీడియో అనేది ఇదనమాట. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసిన చిన్న విషయాలే నేను చెప్పాను, పెద్ద పెద్ద విషయాలు ఏమి చెప్పలేదు. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.